హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ గ్రౌండ్లో హాకీ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళలేదు అని అస్మిత వాళ్ళ అన్న మనుషుల్ని తీసుకొని వచ్చి కాళ్ళు చేయమని చెప్తూ గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ ఆద్య అడ్డుగా వెళ్తూ ఆద్య ముందుగా వాళ్ళని చూసేసి పెద్దనాన్న అటు చూడండి పెద్దనాన్న వాళ్ళని చూసేసి పెద్దనాన్న అటు చూడండి పెద్దనాన్న అని చూపిస్తూ ఉంటుంది. ఈ గ్రౌండ్లో మేము హాకీ ప్రాక్టీస్ చేసుకునే తీరుతాము. ఇది మా గ్రౌండ్, మేము ఎక్కడికి ఖాళీ చేయము అని ఆద్య కూడా రామలక్ష్మి కూడా చెబుతుంది. పోలీసులకి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళే వచ్చి ఈ వీళ్ళ చేత ఖాళీ చేయిస్తారు అని ఒక అతను చెప్తాడు. అవును, ఆ పని చేద్దాము అని అస్మిత వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి మీరు ఎవరు ఏమీ చేయనవసరం లేదు అని చెప్తూ ఉంటాడు. ఈ గ్రౌండ్ వీళ్ళు ఎందుకు ఖాళీ చేయాలి, వీళ్ళు ఇక్కడ ప్రాక్టీసింగ్ చేస్తున్నారు కదా అని రఘురామ్ కూడా అడుగుతూ ఉంటాడు. చూడండి, ఈ గ్రౌండ్ చాలా రోజులుగా ఇలాగే ఉంది. ఈ గ్రౌండ్లో ఆడి గెలిచిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. అందుకే ఈ గ్రౌండ్లో ఆడడానికి వీల్లేదు అని చెబుతున్నాను అని అక్కడ ఉన్న ఆఫీసర్ చెబుతాడు. లేదు, మేము మాత్రం ఈసారి ఆడి గెలిచి చూపిస్తాము అని రామలక్ష్మి అంటుంది. మీ వల్ల కాదు అని చెప్తున్నాను అని ఆఫీసర్ అంటే, మేము గెలిచి చూపిస్తాము, మీరు ఎలా చెప్పగలరు మేము గెలవలేము అని రామలక్ష్మి అంటుంది. సరే, మేము ఒక టీం తయారు చేస్తాము, ఆ టీంతో మీరు ఆడి గెలిచి చూపించండి. అప్పుడు మీరు ఇక్కడ హాకీ ప్రాక్టీసింగ్ చేసుకోవడానికి మేము అనుమతి ఇస్తాము. ఒకవేళ వాళ్ళతో మీరు ఓడిపోతే మాత్రం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే ఉంటుంది అని ఆఫీసర్ అంటాడు. మీరు కనుక గెలిచి చూపిస్తే అప్పుడు చైర్మన్ గారితో నేను కూడా మాట్లాడతాను. మీరు ఇక్కడ ప్రాక్టీసింగ్ చేసుకోవడానికి అందరికీ నేనే ఒప్పిస్తాను అని ఆ ఆఫీసర్ మాట ఇస్తూ ఉంటాడు. చూస్తూ ఉండండి, మేము ఖచ్చితంగా గెలిచే తీరుతాము అని రామలక్ష్మి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నా కూతురు చెబుతుంది కదా ఖచ్చితంగా గెలుపు తీరుతుంది అని, నేను నా టీంని గెలిపించి చూపిస్తాను అని శౌర్య కూడా చెబుతాడు. అలాగే చూసుకుందాములే అని అస్మిత వాళ్ళ నాన్న అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక అస్మిత వాళ్ళ నాన్న ఇద్దరు కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అక్కడ జరిగిన విషయం అని చెప్పడంతో, నాన్న నేషనల్ ప్లేయర్స్ని పెద్ద పెద్ద ప్లేయర్స్ని ఇంత ఖర్చు పెట్టైనా సరే నేను వాళ్ళతో టీం ఫామ్ చేస్తాను. ఆ టీంతోనే వాళ్ళు ఆడే గెలవలేదు. నేను దగ్గరుండి ఆ రామలక్ష్మిని ఓడించేస్తాను. ఇక అప్పుడు అది ఎలా అక్కడ ప్రాక్టీసింగ్ చేస్తుందో, తర్వాత అక్కడ టీం ఎలా గెలుస్తుందో అస్మిత అంటుంది. అలాగే అస్మిత అని వాళ్ళ నాన్న ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మరి రామలక్ష్మి ఎలా గెలిచి శౌర్య మాట నిలబడి